మీ పిల్లల్ని బండకేసి కొడుతున్నారా అండి? ఏ బండతో కొడుతున్నారు? పాలిష్ బండతోనా? లేదు, జోక్ అంటున్నానండి. మన పిల్లల్ని మనం ఎట్లా కొట్టాలా? వాక్యం అనే బండతో కొట్టాలి. ఈ రోజు మనం వాక్యం అనే బండతో కొట్టగలుగుతున్నారా? వాళ్ళని గద్దించగలుగుతున్నారా? లోకంలో తప్పిపోయినప్పుడు వాక్యం అనే బండతో చెప్పగలుగుతున్నారా? కొట్టగలుగుతున్నారా? మనం చెప్పుకోవడానికి క్రైస్తవులే కదా, మనం బతకగలుగుతున్నాం. అట్లా దేవుడు అంటున్నాడు, నీ పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టినట్టు వాడు ధన్యుడంట. ఈ రోజు సంఘంలో తప్పిపోయిన వారిని బండకేసి కొడుతున్నారా? లేకపోతే వాళ్ళని వస్తే రాని, ఉంటే ఉండని, చర్చికి వస్తున్నారు కదా, ఆ వాక్యం వింటారు కదా, వదిలే. వాళ్ళని ఎవరు సరి చేస్తారండి? సరి చేయాలి కదండి, వాక్యం అనే బండతో సరి చేయాలి కదా. ఈ రోజు సంఘ కాపరు ఎట్లున్నా తెలుసా అండి? సరి చేయరు. నీ ఇష్టం, నువ్వు చర్చికి వస్తున్నావు కదా, చాలు. గుంపులో ఉంటున్నావు కదా, చాలు. నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకు, వారం అంతా ఇష్టం వచ్చినట్టు బతుకు, మళ్ళీ సండే రోజురా. కాదండి, గద్దించాలి, వాక్యంతో గద్దించాలి, సరి చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడని. ఇంకా ఎన్ని రోజులు మనం వాక్యానికి దూరంగా బతుకుతాం? ఇంకా ఎన్ని రోజులు మనము ప్రార్థనకు దూరంగా ఉంటాం? ఇంకా ఎన్ని రోజులు మనం సంఘానికి దూరంగా ఉంటాం? ఇంకా ఎన్ని రోజులు మనం పరిచయానికి దూరంగా ఉంటామండి? ఓ క్రైస్తవుడా, ఈ రోజు నీకు నాకు ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు.